చూసి పరోక్షంగా ఆనందించినవారు ఇప్పుడు మీ ముందు తలదించుకుని నిలబడే పరిస్థితులు ఏర్పడబోతున్నాయని జ్యోతిష్య పండితులు అంచనా వేస్తున్నారు. అయితే వారలా మీ ముందుకు వచ్చినప్పుడు మీరు చేసే ఒకే ఒక్క చిన్న తప్పు మీ అదృష్టాన్ని పూర్తిగా మార్చేయవచ్చు. ఆ వ్యక్తులు ఎవరో తెలిసాక మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఈ వీడియోలో చెప్పబోయే ఆ వ్యక్తులు తిరిగి వచ్చినప్పుడు మీరు తీసుకునే నిర్ణయం మీ రాబోయే 10 ఏళ్ల భవిష్యత్తును నిర్ణయిస్తుంది. అలాగే ఈ వీడియోలో వివరించే ఆ ఒక్క పని ఏమిటో, ఆ చిన్న ఆధ్యాత్మిక పరిహారాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ అవ్వకండి. జ్యోతిష్య విశ్వాసాల ప్రకారం అదే ఈ సమయంలో మీరు చెయ్యాల్సిన అత్యంత ముఖ్యమైన పని. అయితే ఆ ఆసక్తికరమైన విషయాలు, మీ జీవితాన్ని మలుపు తిప్పే ఆ రహస్యాలు తెలుసుకునే ముందు మన ఛానల్తో మరియు ఆ దైవంతో అనుసంధానం అవ్వడానికి దయచేసి ఒక చిన్న పని చేయండి. మీ పేరు ఏ అక్షరంతో మొదలవుతుందో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలాగే మీరు ఏ జిల్లా నుండి, ఏ ఊరి నుండి ఈ వీడియో చూస్తున్నారో కూడా మీ జిల్లా పేరును కమెంట్ ద్వారా మాతో పంచుకోండి. మీ మనసులో ఉన్న బాధలన్నీ ఆ పరమశివుడి పాదాల వద్ద వదిలేస్తూ, దేవునిపై పూర్తి భారం వేస్తూ ఓం నమఃశివాయ అని మనసారా భక్తితో కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే ఒక లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను తప్పకుండా ప్రెస్ చేయండి. ఇలా చేయడం వల్ల భవిష్యత్తులో మేమందించే మరిన్ని ఆధ్యాత్మిక, జ్యోతిష్య విషయాలు, మీ జీవితానికి మార్గనిర్దేశం చేసే అద్భుతమైన వీడియోలు మీకు వెంటనే చేరుతాయి. మీ ఒక్క లైక్ మాకు ఎంతో ఉత్సాహాన్నిస్తుంది. అలాగే ఇలాంటి మంచి విషయాలు 10 మందికి చేరడానికి సహాయపడుతుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ధనస్సు రాశివారు పుట్టుకతోనే చాలా మంచి మనస్సున్నవారు, నిస్వార్థంగా ఇతరులకు సహాయం చేసే గుణం కలిగినవారు. దేవగురువైన బృహస్పతి ఈ రాశికి అధిపతి కావడం వల్ల మీలో సహజంగానే ధర్మం, న్యాయం, నిజాయితీ పట్ల అపారమైన గౌరవం ఉంటుంది. ఎవరికీ అన్యాయం చెయ్యాలని మీరు కలలో కూడా అనుకోరు. మీ మనసులో ఏముందో అదే బయటకు మాట్లాడతారు. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడటం, ఎవరైనా కష్టాల్లో ఉంటే తమ చేతనైనంత సహాయం చేయటం మీ నైజం. మీ దగ్గర 10 రూపాయలు ఉంటే అందులో 5 రూపాయలు కష్టాల్లో ఉన్నవారికి ఇచ్చే ఉదార స్వభావం మీది. ఎదుటివారి కన్నీళ్లు చూస్తే మీ మనసు కరిగిపోతుంది. కాని ప్రియమైన ధనస్సు రాశివారలారా, ఈ మంచితనమే మీకు చాలాసార్లు శాపంగా మారుతుంటుంది. ఎదుటివారు కూడా మీలాగే ఆలోచిస్తారని, మీలాగే మంచివారని గుడ్డిగా నమ్మేయడం వల్ల మీరు జీవితంలో ఎన్నో దెబ్బలు తిన్నారు. మీకు ఉన్న ఈ కల్మషంలేని మనస్తత్వం వల్ల స్వార్థపరులు మిమ్మల్ని సులువుగా వాడుకున్నారు. గతంలో మీరు ప్రాణప్రదంగా నమ్మినవారు మిమ్మల్ని తీవ్రంగా మోసం చేసి ఉండవచ్చు. మీ ఎదుగుదలను అడ్డుకుని, మీ అవకాశాలను లాక్కోవాలని మిమ్మల్ని మానసికంగా తీవ్రంగా బాధపెట్టి ఉండవచ్చు. మీ మంచితనాన్ని చేతకానితనంగా భావించి కొందరు మిమ్మల్ని ఆటపట్టించారు. మీరు ఏ తప్పు చెయ్యకపోయినా సరే నెపం మీమీద వేసి మిమ్మల్ని దోషిగా నిలబెట్టిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కష్టం వచ్చినప్పుడు మీ వెంటే ఉండి మీ సహాయం పొందినవారు వాళ్ల అవసరం తీరిపోగానే మిమ్మల్ని వదిలించుకునే ప్రయత్నం చేశారు. ఇలాంటి చేదు అనుభవాలు మీ గుండెను కోసేసినట్లుగా బాధపెట్టాయి. రాత్రులు నిద్రపెట్టక, ఎవరితోనూ చెప్పుకోలేక ఒంటరిగా కన్నీళ్లు పెట్టుకున్న రోజులు ఎన్నో గడిచాయి. నేను ఎవరికీ ఎలాంటి ద్రోహం చెయ్యలేదు కదా, దేవుడు నాకిలాంటి శిక్ష వేస్తున్నాడు అని మీరు ఎన్నోసార్లు గుడిలో దేవుడి ముందు నిలబడి ఆక్రోశించారు, కన్నీరు మున్నీరయ్యారు. మీ నిజాయితీని ఎవరూ గుర్తించకపోవడం, పైగా మీరేదో స్వార్థంతో చేస్తున్నారు అని నిందలు వేయటం మీ మనసును ముక్కలు చేసింది. కానీ గుర్తుపెట్టుకోండి, అలాంటి అనుభవాలన్నీ ఇప్పుడొక కొత్త మలుపు తిరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. కర్మ సిద్ధాంతం ప్రకారం ఎవరైతే ఇతరులకు అన్యాయం చేస్తారో వారు ఏదో ఒకరోజు దానికి రెట్టింపు మూల్యం చెల్లించుకోక తప్పదు. ఈ విశ్వంలో జరిగే ప్రతి పనికి ఒక ప్రతిఫలం ఉంటుంది. మీరు చేసిన మంచి ఎక్కడికీ పోదు, అలాగే వారు చేసిన చెడు వారిని వదిలిపెట్టదు. ఆ కర్మ సిద్ధాంతమే ఇప్పుడు మీ జీవితంలో నిజం కాబోతోందని జ్యోతిష్య నిపుణులు బలంగా భావిస్తున్నారు. గ్రహాల కదలికలు ఇప్పుడు మీకు అనుకూలంగా మారుతున్నాయి. ఎవరైతే మిమ్మల్ని పనికిరానివారిగా తీసిపాడేశారో, మీ జీవితం ఇక ఇంతే అని హేళన చేశారో వారి పరిస్థితి ఇప్పుడు పూర్తిగా తలక్రిందులు కాబోతోందని జ్యోతిష్య శాస్త్రం సూచిస్తోంది. వాళ్లెవరో ముక్కుముఖం తెలియనివారు కాదు, మీకు చాలా దగ్గరగా ఉండి మీ గురించి ప్రతి చిన్న విషయం తెలిసి ఉండి కూడా మీకు వ్యతిరేకంగా పనిచేసినవారే. వారి ఆటలు ఇక సాగవు. వారి అసలు స్వరూపం బయటపడే సమయం ఆసన్నమైంది. కాని
అసలు ఆశ్చర్యం ఇంకా మిగిలి ఉంది. ఆ వ్యక్తులలో మొదటి వ్యక్తి బహుశా మీ కుటుంబం లేదా సమీప బంధువుల్లో ఉండి ఉండవచ్చు. అవును, మీరు ఎవరినైతే మీ సొంత వాళ్ళు అని ప్రాణంగా ప్రేమించారో వారిలో ఒకరు మీకు తీరని ద్రోహం చేసి ఉండవచ్చు. మీ ఆస్తి లేదా మీ స్థానం మీద కన్నేసి కుటుంబ సభ్యుల మధ్య లేనిపోని అపోహలు సృష్టించి చిచ్చుపెట్టి మిమ్మల్ని అందరికీ దూరం చెయ్యాలని చూసినవారు కావచ్చు. మీ గురించి లేనిపోని మాటలు కల్పించి చెప్పి మీ క్యారెక్టర్ని తప్పుబట్టి కుటుంబంలో మీకు ఎలాంటి విలువ లేకుండా చేసినవారు కావచ్చు. మీకంటే వారు గొప్పగా బ్రతుకుతున్నామని మీ ముందు ప్రదర్శన చేస్తూ మీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసినవారు కావచ్చు. అప్పట్లో వారికి కాలం కలిసి ఉండవచ్చు, వారి చేతిలో అధికారం లేదా డబ్బు ఉండి ఉండవచ్చు. కాని ఇప్పుడు గ్రహగతులు మారుతున్నాయి, కాలచక్రం తిరిగింది. వారి జీవితంలో ఊహించని కుదుపులు రాబోతున్నాయని విశ్వసించబడుతోంది. వారు ఎవరినైతే నమ్ముకున్నారో వారే వారిని మోసం చేసే పరిస్థితులు రావచ్చు. వారు చేసిన తప్పులు మెల్లగా బయటపడి సమాజంలో వారి పరువు పోయే పరిస్థితులు ఏర్పడవచ్చు. అప్పుడు వారికి ఆత్మీయులు ఎవరూ అండగా నిలబడని పరిస్థితి రావచ్చు. ఇక ఆ ఇద్దరిలో రెండవ వ్యక్తి మీ స్నేహితుల్లో లేదా మీరు పనిచేసే వృత్తిపరమైన పరిచయాల్లో ఉండి ఉండవచ్చు. మీరు ఎంతగానో నమ్మిన స్నేహితుడు లేదా మీతో పాటే కలిసి పనిచేస్తూ మీ ప్రతి ఎదుగుదలను గమనించిన సహోద్యోగి కావచ్చు. మీ ఎదుగుదలను అడ్డుకుని మీమీద లేనిపోని నిందలు వేసి మీ అవకాశాలను లాక్కోవాలని చూసినవారు కావచ్చు. మీరు కష్టాల్లో ఉన్నప్పుడు కనీసం ఫోన్ కూడా ఎత్తకుండా ముఖం చాటిన స్నేహితులు కావచ్చు, లేదా మీ ఐడియాలను దొంగలించి బాస్ ముందు గొప్పలు పోసిన సహోద్యోగి కావచ్చు. మీ దగ్గర మంచిగా నటిస్తూనే వెనకాల గోతులు తవ్వినవారు కావచ్చు. పరిస్థితులు ఎప్పుడూ ఒకరికి అనుకూలంగా ఉండవు కదా. ఇప్పుడు మీ జాతకంలో అద్భుతమైన మార్పులు సంభవిస్తున్న కారణంగా ఆ రెండవ వ్యక్తికి ఇప్పుడు మీ సహాయం అత్యవసరమయ్యే పరిస్థితులు సంభవించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. వారు వేసుకున్న పథకాలు బెడిసికొట్టి వారి కెరీర్ లేదా వ్యాపారం ప్రమాదంలో పడే అవకాశముంది. అప్పుడు వారు చేసిన తప్పు తెలుసుకుని వేరే దారిలేక మీ ముందు చేతులు కట్టుకుని నిలబడే సమయం ఆసన్నమైంది. అహంకారంతో విర్రవీగినవారు ఇప్పుడు ఏమీ దిక్కుతోచని స్థితిలో మీ దగ్గరకు వచ్చి సహాయం అడగటమూ లేదా పరోక్షంగా ఇతరుల ద్వారా మీ మద్దతు కోరటమూ జరగవచ్చని జ్యోతిష్య నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పుడు చెప్పబోయే విషయం చాలామంది ధనస్సు రాశివారికి అక్షరాలా వర్తించే అవకాశముంది. వారు మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు ఎలా స్పందిస్తారు అనేదే ఇప్పుడు అత్యంత కీలకం. ఇక్కడే మీరు టైటిల్లో చూసిన ఆ ఒక్క పని తప్పక చెయ్యాలి. అదేంటంటే, ఎట్టి పరిస్థితుల్లోనూ పగతో రగిలిపోకండి. వారు మీ ముందుకు రాగానే పాతగాయాలను తలుచుకుని కోపంతో వారిని అవమానించాలని చూడకండి. మీ మనసులో ఆక్రోశం కట్టలు తెంచుకుని రావటం సహజమే. ఒకప్పుడు నన్ను ఎంతలా ఏడిపించారో ఇప్పుడు వాళ్లను కూడా అలాగే ఏడిపించాలి, నా ప్రతీకారం తీర్చుకోవాలి అనిపించటం మానవ సహజం. కాని మీరు అహంకారంతో వారి స్థాయికి పడిపోకూడదు. పగ తీర్చుకోవడమనేది బలహీనుల లక్షణం. మీ ఉన్నతమైన వ్యక్తిత్వాన్ని, సంస్కారాన్ని చూపించండి. ప్రతీకారం తీర్చుకునే అవకాశం మీ చేతికి వచ్చినా సరే దాన్ని వదిలేసి ప్రశాంతంగా అత్యంత వివేకంతో వ్యవహరించండి. గురుభగవానుడి రాశిలో పుట్టిన మీరు ఎల్లప్పుడూ ధర్మానికే కట్టుబడి ఉండాలి. మీరు వారికి సహాయం చేసినా చెయ్యకపోయినా సరే వారిని మానసికంగా క్షమించడం ద్వారా మీ మనసుకు పట్టిన భారం పూర్తిగా దిగిపోతుంది. ఈ సంకేతాన్ని చాలామంది గుర్తించలేరు, కాని మీరు మాత్రం జాగ్రత్తగా గమనించండి. ఒకప్పుడు వారు మిమ్మల్ని ఏడిపించారు కదా అని ఇప్పుడు మీరు వారిని ఏడిపిస్తే మీకూ వారికి తేడా ఏముంటుంది? క్షమించడమనేది దైవలక్షణమని ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకోండి. మీరు వారిని క్షమించి వదిలేసిన క్షణంలోనే విశ్వం మీకు అండగా నిలుస్తుంది. వారి పాపాలకు వారే శిక్ష అనుభవిస్తారు. మీరు మధ్యలో మీ చేతులను మురికి చేసుకోవాల్సిన అవసరం లేదు. జీవితంలో ఓర్పు, దైవభక్తి ఎంత ముఖ్యమో ఈ సమయం మీకు నేర్పుతుంది. మీరు కోపంతో తీసుకునే నిర్ణయాలు కొత్త శత్రుత్వాలకు దారితీయవచ్చు, కానీ ఓర్పుతో వ్యవహరిస్తే మీ భవిష్యత్తు మరింత అద్భుతంగా ఉంటుంది. దైవభక్తితో మీరు తీసుకునే ఈ నిర్ణయం మీ జీవితంలో ఎన్నో సానుకూల మార్పులకు కారణమవుతుంది. ఈ సమయంలో మీరు తీసుకునే సరైన నిర్ణయం మీ భవిష్యత్తును అత్యంత ప్రభావితం చేస్తుందని మర్చిపోకండి. మీరు చూపించే ఈ పరిణతి, ఈ హున్నాతనం మీ చుట్టూ ఉన్నవారికి మీపై ఉన్న గౌరవాన్ని 100 రెట్లు పెంచుతుంది. మీరేంటో, మీ వ్యక్తిత్వం ఎలాంటిదో, మీ సంస్కారం ఎలాంటిదో కాలమే వారికి నిరూపిస్తుంది. కాబట్టి మీరు స్వయంగా ప్రతీకారం తీర్చుకోవాల్సిన అవసరం లేదు.
ఇక మీ వృత్తి జీవితం, ఉద్యోగం, వ్యాపారం విషయానికి వస్తే జ్యోతిష్య నిపుణుల అంచనాల ప్రకారం ధనస్సు రాశివారికి మునుపెన్నడూ లేనివటుగా సానుకూల పవనాలు వస్తున్నాయి. ఉద్యోగం చేసేవారికి ఇంతకాలం ప్రమోషన్ల కోసం, చిన్న గుర్తింపు కోసం పడ్డ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మీ పై అధికారులు మీ విలువను గుర్తించి మీకు ఎంతో బాధ్యతాయుతమైన కుటుంబ జీవితంలో ఇంతకాలం ఉన్న మనస్పర్ధలు, చిన్న చిన్న గొడవలు పూర్తిగా తొలగిపోయి భార్యాభర్తల మధ్య అన్యోన్యత, ప్రేమ పెరుగుతాయి. కుటుంబ సభ్యులందరూ ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ఆనందంగా గడుపుతారు. బంధువులతో ఉన్న పాత పగలు తొలగిపోయి మళ్లీ సంబంధాలు బలపడతాయి. మీ ఇంట్లో ఏడైనా ఒక శుభకార్యం అంటే పెళ్లి లేదా గృహప్రవేశం లాంటివి జరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ వేడుకల ద్వారా కుటుంబమంతా ఒకే చోట చేరి సంతోషంగా గడిపే సమయం వస్తుంది. వివాహం కానివారికి, ఎప్పట్నుంచో మంచి సంబంధం కోసం ఎదురుచూస్తున్నవారికి ఇప్పుడు వాళ్ల మనసుకు నచ్చిన గుణవంతులైన జీవిత భాగస్వామి దొరికే సూచనలు ఉన్నాయి. వివాహ ప్రయత్నాలు సఫలమై త్వరలోనే పెళ్లిపీటలెక్కుతారు. పిల్లల భవిష్యత్తు గురించి మీరు కంటున్న కలలు సాకారమయ్యే సమయం ఇది. వారి చదువులు, కెరీర్ విషయంలో మీరు సంతోషకరమైన శుభవార్తలు వింటారు. వారు ఉన్నత విద్యాసంస్థల్లో ప్రవేశం పొందడము లేదా మంచి ఉద్యోగంలో స్థిరపడడము జరుగుతుంది. వారు ఉన్నత శిఖరాలకు చేరుకోవడం చూసి ఒక తల్లిగా, తండ్రిగా మీరెంతో గర్వపడతారు. సంతానం కోసం ఎదురుచూస్తున్న దంపతులకు భగవంతుని కృపవల్ల త్వరలోనే శుభవార్త వినే అవకాశాలున్నాయి. మీ పిల్లల ప్రవర్తనలో సానుకూల మార్పులొచ్చి వారు మీ మాటను గౌరవిస్తూ బాధ్యతగా నడుచుకుంటారు. ఇంటి వాతావరణమంతా ఒక పండుగలా మారిపోయి అందరి ముఖాల్లోనూ ఆనందం వెల్లివిరుస్తుంది. ఆరోగ్యం విషయంలో కూడా గతంలో ఉన్న ఇబ్బందులు తొలగిపోయి శారీరక, మానసిక ప్రశాంతత లభిస్తుంది. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారికి తగిన వైద్యం అంది ఉపశమనం కలుగుతుంది. ఇన్నాళ్లూ మిమ్మల్ని వేధించిన కీళ్ల నొప్పులు, జీర్ణకోశ సమస్యలు లేదా మానసిక ఒత్తిడి నుండి బయటపడతారు. ఒత్తిడి తగ్గి ముఖంలో కొత్త కళ వస్తుంది. మీలో ఉన్న ఆత్మవిశ్వాసం రెట్టింపవుతుంది. ఏ పని మొదలుపెట్టినా అందులో విజయం సాధించాలనే పట్టుదల మీలో స్పష్టంగా కనిపిస్తుంది. మంచి ఆహారపు అలవాట్లు, క్రమం తప్పకుండా వ్యాయామం, యోగా లేదా ధ్యానం చేయడం వల్ల మీ ఆరోగ్యం మరింత మెరుగవుతుంది. సమాజంలో మీకు గౌరవ మర్యాదలు విశేషంగా పెరుగుతాయి. మీరు చేసే మంచి పనులకు, సేవా కార్యక్రమాలకు నలుగురిలో ప్రశంసలు దక్కుతాయి. మీరు నలుగురికి ఆదర్శంగా నిలిచే స్థాయికి చేరుకుంటారు. ఇప్పుడు చెప్పబోయే విషయం చాలామంది ధనస్సు రాశివారికి వర్తించే అవకాశం ఉంది. మీ జీవితంలో ఎప్పుడైతే ఆ పాత పరిచయస్థులు తిరిగి వచ్చి మీ మద్దతు అడుగుతారో అప్పుడు మీరు భగవంతుని నామస్మరణను ఆశ్రయించడం ద్వారా మీ మనస్సును అదుపులో ఉంచుకోవచ్చు. ఈ సానుకూల ఫలితాలన్నీ మీకు పూర్తిస్థాయిలో దక్కాలంటే, ఆ ప్రతికూల పరిస్థితులు మిమ్మల్ని మళ్లీ లాగకుండా ఉండాలంటే మానసిక ధైర్యం, దైవబలం చాలా అవసరం. గ్రహాల అనుగ్రహంతో పాటు దేవుని ఆశీస్సులు ఉంటే ఎలాంటి అసాధ్యాన్నైనా సుసాధ్యం చేయవచ్చు. ప్రతిరోజు ఉదయం నిద్రలేవగానే శ్రీ పరమశివుడు, శ్రీ దత్తాత్రేయస్వామి లేదా శ్రీ హనుమంతుడిని మనసారా ప్రార్థించండి. మీకు ఇష్టమైన దైవాన్ని తలచుకుని రోజును ప్రారంభించండి. ఇది మీకు రోజంతా కొండంత ధైర్యాన్ని ఇస్తుంది. కష్టాల్లో ఉన్నప్పుడు దేవుని నామస్మరణే మనకి ఏకైక రక్షణ అని పెద్దలు చెబుతారు. ఆ నమ్మకంతో ముందుకు సాగిపోతే మీ దారిలో ఉన్న ముళ్లన్నీ పూలుగా మారిపోతాయి. దేవుని దయ ఉంటే కాలం ఎప్పటికీ మీకు అనుకూలంగానే ఉంటుంది. ఈ సంకేతాన్ని చాలామంది గుర్తించలేరు. కానీ మనం ముందే చెప్పుకున్న ఆ చిన్న ఆధ్యాత్మిక పరిహారం ఇప్పుడు మీరు తప్పక ఆచరించాలి. మంత్రజపం. ప్రతిరోజు ఉదయం లేదా సాయంత్రం వేళల్లో స్నానం చేసిన తర్వాత ఇంట్లో పూజాగదిలో ప్రశాంతమైన చోట కూర్చుని ఓం నమ శివాయ అనే పరమ పవిత్రమైన పంచాక్షరీ మహామంత్రాన్ని 108 సార్లు జపించండి. ఈ మంత్రంలో ఉన్న అనంతమైన శక్తి మీ మనస్సులో మరియు మీ చుట్టూ సానుకూల ప్రకంపనలు సృష్టిస్తుంది. శివ పంచాక్షరీ మంత్రం జపించడం వల్ల మీలో ఉన్న అజ్ఞానం, భయం, కోపం నశించిపోయి ఒక దివ్యమైన జ్ఞానం కలుగుతుంది. మీలో ఉన్న అశాంతిని పారద్రోలి కోపాన్ని తగ్గించి ఒక దివ్యమైన ప్రశాంతతను అనుగ్రహిస్తుంది. శివాలయ దర్శనం. వీలైతే వారానికి కనీసం ఒక్కసారైనా, ముఖ్యంగా సోమవారం లేదా గురువారం రోజు మీకు దగ్గరలో ఉన్న పురాతన శివాలయానికి వెళ్లి స్వామివారికి నమస్కరించి అక్కడ నువ్వుల నూనెతో లేదా ఆవు నెయ్యితో 2 దీపాలు వెలిగించండి. శివలింగానికి మీ చేతుల మీదుగా మారేడు దళాలతో పూజ చేయడం లేదా స్వామివారికి అభిషేకం చేయించడం వల్ల మీ జాతకంలో ఉన్న గ్రహదోషాలన్నీ తొలగిపోతాయి. రక్షణ కవచం.
అలాగే మీలో ఉన్న శత్రుభయాలు పటాపంచం అవడానికి నిత్యం దైవ ప్రార్థన ఎంతో మేలు చేస్తుంది. ప్రతిరోజు సుందరకాండ లేదా హనుమాన్ చాలీసా పఠించడం వల్ల మీకు ఎలాంటి అపాయం కలగకుండా ఆ ఆంజనేయస్వామి రక్షిస్తాడు. గురు అనుగ్రహం. గురువారం నాడు దత్తాత్రేయస్వామి ఆలయానికి లేదా సాయిబాబా ఆలయానికి వెళ్లి పసుపు రంగు పూలతో పూజించడం లేదా ఆవుకు తోచిన ఆహారం అంటే అరటిపండ్లు లేదా పచ్చిగడ్డి లాంటివి తినిపించడం వల్ల బృహస్పతి అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది. ఇలా చేయడం వల్ల మీ చుట్టూ ఉన్న ప్రతికూల శక్తులు, నరదిష్టి, ఇతరుల ఈర్ష్య అసూయలు అన్నీ తొలగిపోయి మీ ఇంట్లో సిరి సంపదలు వృద్ధి చెందుతాయి. మీ ఇంటి గుమ్మానికి పసుపు కుంకుమలు రాసి తోరణాలు కట్టడం ద్వారా లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. మీ మనస్సులో ఉన్న భయాలు, ఆందోళనలు మాయమైపోయి అంతులేని ప్రశాంతత మీ సొంతమవుతుంది. ఎవరైతే మీకు గతంలో హాని తలపెట్టాలో వారు మీ దరిదాపుల్లోకి కూడా రాలేని విధంగా దేవుని దయవల్ల ఒక అదృశ్య రక్షణ కవచం ఏర్పడుతుంది. పేదవారికి, అనాథలకు, వృద్ధులకు మీ శక్తి మేరకు సాయం చేయడం, అన్నదానం చేయడం లేదా విద్యాదానం చేయడం వల్ల మీ కర్మదోషాలు తొలగిపోతాయి, పుణ్యఫలం దక్కుతుంది. ఈ ఆధ్యాత్మిక ఆచరణలే మిమ్మల్ని ఉన్నత స్థాయిలో నిలబెడతాయి. ఏది ఏమైనా మీ మంచితనాన్ని ఎప్పటికీ వదులుకోకండి. ధనస్సు రాశివారి అసలైన ఆయుధం వారి ధర్మగుణమే. దాన్ని నమ్ముకున్నవారు ఎప్పటికైనా విజయం సాధించి తీరుతారు. మీ జీవితంలో ఎన్నో కష్టాలు చూశారు, ఎంతో మంది చేతిలో మోసపోయారు. కాని ఆ పరమేశ్వరుడు మిమ్మల్ని ఎప్పటికీ వదలడు. మీరు పడ్డ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కి తీరుతుంది. మీరు అనుకున్న లక్ష్యాలను చేరుకుని మీరు కూడా ఒక స్థాయిలో నిలబడి మీ వాళ్ళందరికీ ఒక మార్గదర్శకుడిగా నిలుస్తారు. చివరిగా ఒక అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే, ప్రియమైన ధనస్సు రాశివారలారా, ఈ వీడియోలో మేము అందించిన సమాచారమంతా కేవలం ప్రాచీన సాంప్రదాయ జ్యోతిష్య విశ్వాసాలు, ప్రముఖ జ్యోతిష్య పండితుల అంచనాలు, గ్రహాల కదలికలు మరియు సూచనల ఆధారంగా మాత్రమే సేకరించి మీకు అందించడం జరిగింది. దేవుని దయ అందరిపై ఉండాలన్న సదుద్దేశంతో, ఎవరూ కష్టాల్లో కృంగిపోకూడదన్న ఒకే ఒక్క మంచి ఉద్దేశంతో ఈ విషయాలను మీతో పంచుకోవడం జరిగింది. జ్యోతిష్యం అనేది చీకట్లో నడుస్తున్నప్పుడు దారి చూపే ఒక చిన్న దీపంలాంటిది. కాని ఆ దారిలో నడవాల్సిన బాధ్యత, కష్టపడాల్సిన కర్తవ్యం మాత్రం పూర్తిగా మనదే. ఈ విషయాలను పూర్తిగా విశ్వసించడం లేదా దీని ఆధారంగా మీ జీవితంలో ఎలాంటి వ్యక్తిగత, వ్యాపార నిర్ణయాలు తీసుకోవడం అనేది పూర్తిగా మీ సొంత విజ్ఞానానికి, విచక్షణకు మరియు ఆలోచనకు వదిలేస్తున్నాం. మీ దైనందిన జీవితంలో దేవునిపై పూర్తి భారం వేసి మీరు చెయ్యాల్సిన వృత్తి ధర్మాన్ని, మీ కష్టాన్ని నమ్ముకుని ధర్మబద్ధంగా అడుగుముందుకు వేయండి. ఖచ్చితంగా ఏదో ఒకరోజు విజయం మిమ్మల్ని వరించి తీరుతుంది. శ్రమ ఏనాటికైనా వృధాపోదు. మనం చేసే మంచి ఎప్పటికీ మనల్ని వదిలిపెట్టదు అనే కర్మసత్యాన్ని ఎల్లప్పుడూ మీ గుండెల్లో స్మరించుకోండి. మరి ఆలస్యం చేయకుండా ఇప్పుడే కింద ఉన్న కామెంట్ సెక్షన్లో చాలా భక్తితో మీ మనసులోని కోరికలన్నీ నెరవేరాలని ఆ పరమశివుణ్ణి వేడుకుంటూ ఓం నమఃశివాయ అని టైప్ చేసి కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. మీరు పెట్టే ఈ చిన్న కామెంట్ మీ మనసుకు ఎంతో సానుకూల శక్తిని, అంతులేని మానసిక ధైర్యాన్ని ఇస్తుంది. ఈ వీడియోలో చెప్పిన విషయాలు మీకు ఉపయోగకరంగా, నిజ జీవిత అనుభవాలకు ఎక్కడైనా ప్రతిబింబంగా అనిపిస్తే తప్పకుండా ఈ వీడియోను ఇప్పుడే ఒక చిన్న లైక్ చేయండి. మీకు తెలిసిన ధనస్సు రాశివారికి, మీ ప్రాణ స్నేహితులకు మరియు మీ కుటుంబ సభ్యులందరికీ ఈ వీడియోను వాట్సాప్ మరియు ఫేస్బుక్ గ్రూపుల ద్వారా విరివిగా షేర్ చేయండి. తద్వారా కష్టాల్లో ఉన్నవారికి కూడా ఒక కొత్త ఆశ, మానసిక ధైర్యం లభిస్తుంది. వారు కూడా తమ జీవితంలో జరగబోయే ఈ పెద్ద మార్పులను ముందుగానే గమనించి సమయానికి సరైన నిర్ణయాలు తీసుకునే అవకాశం కలుగుతుంది. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన, మీ జీవితానికి ఎంతో ప్రయోజనకరమైన జ్యోతిష్య, ఆధ్యాత్మిక వీడియోలు మీరు అందరికంటే ముందుగా చూడాలి అనుకుంటే వెంటనే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. దీనివల్ల మేము వీడియో పెట్టిన వెంటనే మీకు మెసేజ్ వస్తుంది. దయగల భగవంతుని ఆశీస్సులు మీపై మరియు మీ కుటుంబంపై ఎల్లప్పుడూ నిండుగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాం. అందరికీ ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సర్వశుభాలు కలగాలని ఆకాంక్షిస్తున్నాం. ఆ పరమశివుడి కృపాకటాక్షాలు మీకు సదా రక్షగా ఉండుగాక. ధన్యవాదాలు. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.